5వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండ మా పిసిసి ఒక పిలిపించారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో ఏమి చేశాడో దాని మీద వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అంటించారు. మంచి ప్రభుత్వాన్ని మన స్టిక్కర్లు అంటించుకోకూడదు, ప్రజలే మంచి ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ మా పిసిసి పిలిపించింది, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయమన్నారు. ఏంటంటే సూపర్ సిక్స్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు పెట్టి సూపర్ సిక్స్ మీకు పేదరికం పోగొడతారు, ధరలు తగ్గిస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు పెట్టారు. వాళ్ళు ఏ రకంగా అయితే ప్రజలు ఇళ్ళకి వెళ్ళి డబ్బులు పెట్టారు, అదే విధంగా మీరు కంచాలు గరిట్లు పట్టుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర డబ్బులు పెట్టి బాబు 6 సూపర్ 6 లో ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మీరు డబ్బులు పెట్టి వాళ్ళు నిద్ర లేపడానికి రేపు ఎల్లుండి కార్యక్రమం పెట్టడం జరిగింది. 25వ తారీఖుని వాళ్ళు సూపర్ 6 అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్త్రీ శక్తి అన్నాడు. స్త్రీ శక్తిలో ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఆడవాళ్ళ ఒకరికి 1500 అన్నాడు. నలుగురు ఉంటే 4,000 6,000 ఇంట్లో 10 నెలలు వేస్తాడు. ఏ ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 1,500 రూపాయలు వేసాడు. నంబర్ 1. రెండోది ఏంటంటే తల్లికి వందనం. మీకు మన అంతకుముందు అదే తల్లికి వందనానికి అంతకుముందేమో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి వేసేవారు కాదు. నేను 4 పిల్లలు ఉంటే 4 వేస్తానన్నాడు. ఒక్కొక్కరికి 15,000 చెప్పి వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాగే డబ్బు పెట్టి మన లోకేష్ గారు కూడా చెప్పాడు. మీరు ఈ స్టేట్ తల్లికి వందనంలో వేసిన ఒక్క మనిషిని చూపించాడు. మీరు ఏ తల్లినైనా నాకు వేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పండి. ఇది 2వ పాయింట్. మీరు రైతులకు 25,000 ఇస్తారన్నాడు. ఏ రైతుకి ఇచ్చారు మీరు 20,000? ఏ రైతుకైనా మీరు 20,000 ఎక్కడైనా ఇచ్చారా? వేళ కొట్టుబిట్లు ఆడిపోతున్నారు రైతులందరూ కూడా. పంటలు లేక పంటల పండగ వర్షాలకు మునిగిపోయి ఏ రైతుకి మీరు 20,000 వేసారో చెప్పాలి. ఇది ఉచిత ఆర్టీసీ బస్సు అన్నాడు. ఉచిత ఆర్టీసీ బస్సు అందరినీ ద్రాక్ష పెట్టేలా ఉంది. అదే వచ్చేస్తుంది నేను వచ్చేస్తుంది అంటాడు ఆర్టీసీ గురించి. అతను రెడ్డి ఎవరో ఉన్నాడు. ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ ఎప్పుడు వస్తుందని మహిళలందరూ ఎంతో ఎదురు చెప్తున్నారు. మరి అది కూడా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇంకా 6వ ఏంటంటే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు. 3 గ్యాస్ బండ్లు అన్నాడు. ఇప్పుడు ముందు అంటాడు ఇప్పుడు మొన్న ఇస్తానన్నాడు. అయిపోయింది. మళ్ళీ దీపావళి అంటాడు. మరి దీపావళి అయిపోయింది, సంక్రాంతి అంటాడు. ఏంటి ఇది అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఏది 3,000 రూపాయలు ప్రతి ఎవరికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో? ఒక నిరుద్యోగి నువ్వు ఇవ్వలేదు సరిగదా. ఆ వాలంటీర్కి ఏదో జగన్ గారు 5,000 ఇచ్చాడు. 2,70,000 మంది వాలంటీర్లకి జగన్ 5,000 ఇచ్చాడు. ఏదోటి నిరుద్యోగులతో ఏదో వాళ్ళు బతకడానికి కాదు. 10,000 ఇస్తున్నాడు. ఇవాళ 2,70,000 మంది వాలంటీర్ ఉద్యోగాలు తీసావు. వాళ్ళకి 5,000 10,000 కాదు కదా, 5,000 కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగ జాబితాలో ఈ 2,70,000 మంది కూడా కలిపేసి ఉన్న నిరుద్యోగులకు 2,70,000 మంది యాడ్ చేశావు. ఉన్న పథకాలు 6 కూడా సూపర్ 6 కాదు కదా, ఫ్లాప్ 6 లా చేసి ఉన్నాళ్ళు కూడా సర్వనాశనం చేసేసి ఇవాళ దాతన్ని ఈ 100 రోజుల నుంచి నిలుపుకున్నావా నిద్రపోతున్నావా అని తెలియజేయడం కోసం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంచాల గరిట్లు పెట్టి వాయించి నిద్ర లేపాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. అది పిసిసి పిలుపు. అందరూ కూడా వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మద్దతు తెలియజేయాలని చెప్పినా జిల్లాలో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాయకులు అందరూ వచ్చి కూడా పాల్గొనాలని కోరుతున్నాం. రేట్లు తగ్గుతున్నా తగ్గలేదనా? అలా అలా తప్పకుండా ఏం చేస్తాం. ఉల్లిపాయలు బత్త ఒకటి బొడ్ర గారు చూడండి, బియ్యం బత్త ఒకటి పెట్టారు. తర్వాత ఆయిల్ డబ్బా ఒకటి కల్తీ ఆయిల్ పెట్టేది అక్కడ వదిలిపోతుంది. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి, మహాత్మా గాంధీ జయంతి రోజున గుద్దుగూరు గోపాలపురం నియోజకవర్గం గుద్దుగూరులో 6.5 అడుగులు ఎత్తున్నా. ఇంతవరకు మరి అందరూ గాంధీ గారిని మర్చిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ గారిని ఇప్పుడు మర్చిపోరు. అది గురించి మహాత్మా గాంధీ గారి గుద్దుగూరులో ఉదయం 10 గంటలకు పెడుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని జిల్లా నాయకుల్ని కార్యకర్తల్ని అలాగే ప్రజలను అందరూ కూడా కోరుతున్నాం. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కంపెనీ చేసిన తర్వాత కార్యాలయం ఓపెన్ చేయాలి. 5వ తేదీ ఉదయం 8 గంటలకి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగుండా టీకే రెడ్డి గారి బిల్డింగ్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్. దాన్ని దుద్దుపూరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గారు ఉన్నారు. ఆయన
అలాగే రామకృష్ణ గారు ఆయన వచ్చి ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆ ఓపెనింగ్ ప్రెస్ సోదరులు, పబ్లిక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని అందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో మాత్రం ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఉంటారో, ఎవరైతే వెంకటేశ్వర స్వామి పిలుస్తారో వాళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్కి రేపు ఉదయం 10 గంటలకల్లా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు మద్దతు తెలియజేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం. ప్రజలు కానీ, నాయకులు కానీ, లేదా పీఠాధిపతులు కానీ, పోతారులు కానీ అందరూ కూడా వచ్చి మద్దతు తెలియజేయండి. ఇది అటు ఇటు వెళ్ళిపోవాలి. చంద్రబాబు వేసిపోతారా, జగన్ వేసిపోతారు, ఇద్దరులో ఒకళ్ళ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఆబద్ధాలు అనేది, ఎవరు కల్తీ చేశారు, ఇద్దరులో గ్యారెంటీగా కల్తీ అనేది జరిగి ఉండాలి, లేదా అబద్ధాన్ని ఆడి ఉండాలి. అబద్ధం అయినా వేసిపోతాడా, కల్తీ కలిపిన వేసిపోతాడు అనేది ప్రజలందరూ త్వరలోనే ఎన్నికలని చూస్తారు. అండ్ బోడా వెంకట పార్టీలోనే ఉన్నాడు. పార్టీలో ఉంటే అందరూ వచ్చేసి కలిసిపోవాలి, మీటింగ్లు ఉండిపోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఎవరి పనులు ఆడుకుంటే పనులు చూసుకున్నా కానీ పార్టీ చూసుకుంటారు. ఎవరైనా వచ్చి నేను పిలిచిన 2 మీటింగ్లకి అక్కడ వచ్చాడు. మా ప్రమాణ స్వీకారానికి బోడా వెంకట వచ్చాడు. అంత ముందు మీటింగ్ పెట్టాడు, వచ్చాడు. ఎవరి వ్యాపారాలు ఎవరి ఇబ్బందులు ఆడుకుంటే అది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ శర్మిలా రెడ్డి గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డూకి సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది భక్తులు చాలా ఆందోళన గురవుతున్నారు. దీని మీద విచారణ జరపాలని చెప్పేసి, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మొన్న శర్మిలా రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క నిజాలు తేల్చాలని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో మరి శర్మిలా గారు తక్షణం తిరుపతిలో జరిగేటువంటి లడ్డు విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి 2 రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు, అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పోటీ చేసినటువంటి గిడి గురుతరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు. మరి కార్యక్రమాన్ని జిల్లా, నగరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 రోజుల్లో ఒక రూట్ మ్యాప్ని తయారు చేస్తాం, సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం. మరి ఇంతవరకు కూడా మరి సూపర్ 6లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క సూపర్ 6 లేదు, ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. 99% కూడా ఈ యొక్క యూపీఏ మన ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి తక్షణం ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో అనేక మన నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ మరి ప్రజలందరూ కూడా గమనించండి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి పేదలకు ఇచ్చిన అన్ని ఇంప్లిమెంటేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు మరి యూపీఏ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వాగ్దానాలు తక్షణం అమలు చేయాలని చెప్పి చెప్తూ డిమాండ్ చేస్తూ సెలవు.